యోధా, నీ ఎడమ చెయ్యి ఇప్పుడు అగ్ని జ్వాలతో మండిపోబోతోంది. ఆ మండే అగ్ని బాధని భరిస్తూ దానిని నీ కుడి చేతితో ఆర్పేయాలి. అలా నువ్వు చెయ్యగలిగితే కోల్పోయిన నీ శక్తులను తిరిగి పొంది నిన్ను అవమానించిన మిత్రవిందపై పగ తీర్చుకోగలవు అని విదుర చెప్పిన వెంటనే యోధ ఎడమ చెయ్యి అగ్నిజ్వాలతో మండిపోవటం మొదలైంది. దానిని తన కుడి చేతితో ఆర్పబోయే లోపే మంటలు అతని శరీరం మొత్తం వేగంగా వ్యాపించాయి. ఇది అస్సలు ఊహించని విదుర కంగారుగా మంటల్లో కాలిపోతున్న యోధ వైపు పరుగెత్తుకొచ్చాడు. దహించి వేసే ఆ మంటల నుండి యోధ ఎలా తప్పించుకున్నాడు? రండి, 2.5 కోట్ల మందికి పైగా వింటున్న యోధ అనే ఆసక్తికరమైన కథను ఉచితంగా వినేద్దాం. యోధ అమ్మాయిల్ని ఆకర్షించే కళ్ళు, విశాలమైన ఛాతీ కలిగిన కైలాసవల్లభ రాజ్య ధైర్యవంతుడైన 20 ఏళ్ల యువరాజు 11 ఏళ్ల వయసులోనే కైలాసవల్లభ రాజ్యంలో జరిగే శక్తి పరీక్ష పోటీలో 1000 కిలోల బరువున్న బ్రహ్మాండమైన ఏకశిలా స్తంభాన్ని ఒక్క చేత్తో ఎత్తి సుమృతి పీఠం యొక్క ద్వారంలో అమర్చి సులభంగా నవనక్షత్రాలను పొంది ఏకలవ్యుడు అనే బిరుదును గెలుచుకున్నవాడు. కైలాసవల్లభ రాజ్యంలో ఒక వీరుడి శక్తి తనకొచ్చే నక్షత్రాలను బట్టి కొలుస్తారు. ఎవరైతే 9 నక్షత్రాలను పొందుతారో అతడే మహావీరుడవుతాడు. యోధ అప్పటికే 9 నక్షత్రాలను పొందినందువల్ల శివంగిదళ యువరాణి మిత్రవిందకు యోధకు వివాహం చెయ్యాలని ఒప్పందం కుదిర్చాడు యోధ తండ్రి మరియు కైలాసవల్లభరాజు అయిన రణవీరసింహ. కాని ఉన్నట్టుండి ఒక రోజు యోధ తన శక్తులన్నింటినీ కోల్పోయి కేవలం 3 నక్షత్రాలు మాత్రమే ఉన్న పిరికివాడిగా మారిపోయాడు. యోధ శక్తులు ఎందుకు పోయాయనే రహస్యం రాజా రణసింహకు మాత్రమే తెలుసు. అంతేకాకుండా యోధ శక్తిని కోల్పోయిన విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. కానీ ఎలాగో మిత్రవిందకి తెలిసిపోయింది. వెంటనే ఆమె వివాహాన్ని రద్దు చేయడమే కాకుండా ప్రజలందరి ముందు యోధని పిరికివాడు అంటూ అవమానించింది. నీలాంటి ఒక పిరికివాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకున్నందుకు నాకే సిగ్గుగా అనిపిస్తోంది యోధా. నేనే ఈ శక్తి పరీక్ష పోటీలో 8 నక్షత్రాలను సాధించాను. కానీ నువ్వు మాత్రం కేవలం 3 నక్షత్రాలకే పరిమితమయ్యావు. అని అందరి ముందు మిత్రవింద యోధని దారుణంగా అవమానించింది. దీన్ని ఏమాత్రం ఊహించని యోధ గుండె పగిలిపోయింది. ఇది చూసిన మహారాజు రణసింహ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. మిత్రవింద, యోధ నీకు కాబోయే భర్త కాబట్టి మాటలు జాగ్రత్తగా రానివ్వు అని గట్టిగా అరిచాడు. అది విన్న మిత్రవింద ఎగతాళిగా నవ్వుతూ ఏమన్నారు? కేవలం 3 నక్షత్రాలు పొందిన ఈ పిరికివాడితో నాకు పెళ్ళా? అస్సలు అవకాశమే లేదు. కావాలంటే తనని శక్తి పరీక్ష పోటీలో గెలిచి 9 నక్షత్రాలు సాధించమనండి, అప్పుడు చూద్దాం అన్న మిత్రవింద మాటలకి రణవీర్ సింహ సమాధానం చెప్పలేక తలదించుకుని నిలబడ్డాడు. మిత్రవింద, వచ్చే శక్తి పరీక్ష పోటీలో 9 నక్షత్రాలను సాధించి రాజ్యం మెచ్చే వీరుడిగా పేరు తెచ్చుకుని నీ ముఖానికి మసి పూస్తాను. ఇది నా తల్లి మీద ఒట్టు అని యోధ సవాలు విసిరాడు. అదే చూద్దాం అని యోధని చూసి హేళనగా నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయింది. యోధ ఏ రకంగానూ తన కోల్పోయిన శక్తులను తిరిగి పొందకూడదని, అందుకోసం అతను చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. మిత్రవింద చేసిన అవమానం యోధ హృదయాన్ని బలంగా గాయపరిచింది. దాంతో గుండె పగిలిపోయిన యోధ తన తల్లి సమాధి దగ్గరకు వెళ్లాడు. ఉన్నట్టుండి తన తల్లి ఆమె మరణానికి ముందు ఇచ్చిన ఉంగరంలో నుండి పొగలా ఒక రూపం బయటకు వచ్చింది. అతని పేరు విదుర. అరుదైన మూలికలతో తయారు చేసిన అమృతధార పానీయం ద్వారా కోల్పోయిన శక్తులను తిరిగి ఇస్తానని విదుర ప్రమాణం చేశాడు. మిత్రవింద విసిరిన సవాలును గెలిచే సమయం వచ్చేసింది అని యోధ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కానీ విదుర తయారు చేసిన పానీయం ద్వారా అతని శక్తి 3 నక్షత్రాల నుండి 5 నక్షత్రాలకు మాత్రమే పెరిగింది. ఒకవైపు 2 నక్షత్రాలు పెరిగినందుకు సంతోషించిన ఏకలవ్యుడు కావటానికి ఇంకా 4 నక్షత్రాలు కావాలని యోధ బాధపడుతూ ఉండిపోయాడు. గురుదేవా, నేను మిత్రవిందకి విసిరిన సవాల్లో గెలవాలంటే 9 నక్షత్రాలను సాధించాలి. కేవలం ఈ 5 నక్షత్రాలను పెట్టుకుని నేనేం చేయగలను? యోధా, నువ్వు కోల్పోయిన శక్తులను తిరిగి పొందాలంటే ముందుగా నువ్వు ఓర్పుగా ఉండటం నేర్చుకోవాలి. నేను సహనంగా ఎలా ఉండగలను గురుదేవా? అంతమంది ప్రజల ముందు నా తండ్రిని అవమానించిన ఆమెను వదిలేయమంటారా? మీరు ఏం చెప్పినా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు 9 నక్షత్రాలు కావాలి, అంతే. యోధా, నువ్వు 9 నక్షత్రాలను పొందాలంటే దానికోసం చాలా కఠోర సాధన చేయవలసి ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. అప్పటి వరకు ఓపికగా ఉండు అని చెప్పి విదుర మళ్లీ ఆ ఉంగరంలోకి వెళ్లిపోయాడు. ఇంకెన్ని రోజులు ఓర్పుగా ఉండాలి అనే విసుగుతో తన స్నేహితురాలైన బిందుని కలవడానికి వెళ్లాడు యోధ. అక్కడ కనక వంశపు యువరాజు అయిన భద్ర చక్రనంద వేలంపాట కేంద్రం దగ్గర బిందుతో గొడవ పడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ దానిని వేడుక చూస్తున్నట్టు చూస్తూ నిలబడి ఉన్నారు. తను తెచ్చిన పగడపు రాళ్లు, పొదిగిన గాజులు బయటికి తీసి, ఏ బిందు, ఈ గాజులను ఇప్పుడు అందరి ముందు నువ్వు వేసుకోవాలి, లేదంటే నీ ఆ పిరికి వారైన యోధని చంపేస్తాను
అని బెదిరించాడు భద్ర. బిందు కైలాస వల్లభ రాజ్యంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కానీ ఆమె ఎవరు, ఆమె శక్తి ఏమిటి అనే విషయాలన్నీ రహస్యంగానే ఉన్నాయి. యోధకు బిందుపై అమితమైన ప్రేమ ఉండేది. కానీ ఒక రాజు వివాహం అనేది అనేక రాజకీయ కారణాలతో జరుగుతుంది కాబట్టి అరుణదళం యువరాణి మిత్రవిందని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది యోధకి. కైలాస వల్లభ రాజ్య ప్రజలు సుభిక్షంగా ప్రశాంతంగా జీవించాలి అనే ఉద్దేశంతో యోధ తన ప్రేమను త్యాగం చేశాడు. ఈ నిజం బిందుకి కూడా తెలుసు కాబట్టి వారు తమ ప్రేమని ఒక పరిమితిలోపే ఉంచుకున్నారు. కానీ యోధ బిందు మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉండేవాడు. యోధను చంపేస్తానని భద్ర బెదిరించగానే ఆ గాజులను తీసుకోవడానికి బిందు చెయ్యి చాచింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక చెయ్యి వచ్చి బిందుని ఆపింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యోధ కోపంగా నిలబడి ఉన్నాడు. అది చూసిన భద్ర కళ్లల్లో నిప్పుడు చెలరేగాయి. ఎంత ధైర్యం ఉంటే బిందు చేతిని తాకుతావ్? నువ్వు చేతకాని పిరికివాడివి కాబట్టి ప్రాణభిక్ష పెడుతున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. భద్ర అలా మాట్లాడగానే యోధ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏం జరిగినా పర్వాలేదు, ఇప్పుడే భద్రతో పోరాడాలని యోధ నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఉంగరం లోపల నుండి విదుర యోధాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓపిక పట్టి యోధ, ఇది సరైన సమయం కాదు. భద్ర 8 నక్షత్రాలు పొందిన మహావీరుడు. కేవలం 5 నక్షత్రాలు పొందిన నువ్వు అతన్ని ఓడించలేవు. దానికోసం నువ్వు కఠినమైన శిక్షణను తీసుకోవాలి. చాలు గురుదేవా, ఇంకెన్ని రోజులు ఈ అవమానాలను భరిస్తూ సహిస్తూ బ్రతకాలి? యోధ, నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీ మొదటి శత్రువు భద్ర కాదు, మిత్రవింద. ఇంకొక విషయం కూడా చెప్తాను విను. నువ్వు కఠినమైన శిక్షణలు చేయవలసిన సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాను, భద్రతో ఈ పోరాటం ఇప్పుడే వద్దు. దానికి సరైన సమయం వస్తుంది అని చెప్పి యోధ భద్రల మధ్య జరగబోయే యుద్ధాన్ని అడ్డుకున్నారు విదుర. మొదట నేను నీకు అష్టమ శిక్షణను నేర్పించబోతున్నాను. కానీ ఆ శిక్షణ నువ్వు అనుకున్నంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఆ శిక్షణ చేసిన ఒక్కరు కూడా ఈ రోజు ప్రాణాలతో లేరు. అది అత్యంత ప్రమాదకరమైన శిక్షణ అని విదుర చెప్పిన మాటలు విని యోధ శరీరం భయంకరంగా వణికింది. ఆ తర్వాత కొంతసేపు ఆలోచించిన యోధ, గురుదేవా, అది ఎంత ప్రమాదకరమైన శిక్షణైనా సరే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని యోధ చెప్పినప్పుడు అతని ఉత్సాహాన్ని చూసి ఒకవైపు సంతోషించినా మరోవైపు యోధ ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని విదుర భయపడ్డారు. మరుసటి రోజు శిక్షణ ప్రారంభమైంది. నీ ఎడమ చెయ్యి ఇప్పుడు అగ్ని జ్వాలతో మండిపోబోతోంది. ఆ మండే అగ్ని బాధని భరిస్తూ దానిని నీ కుడి చేతితో ఆర్పేయాలి. అలా నువ్వు చేయగలిగితే కోల్పోయిన నీ శక్తులను తిరిగి పొంది నిన్ను అవమానించిన ఆ మిత్రవిందపై పగ తీర్చుకోగలవు అని విదురు చెప్పిన మరుక్షణమే యోధ ఎడమ చెయ్యి అగ్నిజ్వాలతో మండిపోవడం మొదలైంది. దానిని తన కుడి చేతితో ఆర్పబోయే ముందు మంట వేగంగా శరీరమంతా మలబలమంటూ వ్యాపించింది. ఇది అస్సలు ఊహించని విదుర కంగారుగా మంటల్లో కాలిపోతున్న యోధ వైపు పరుగెత్తుకొచ్చాడు. అయ్యో యోధ, నీకేమైంది అని విదుర తల్ల ఢిల్లిపోతుండగా యోధ ఆ నిప్పు మంటల బాధని భరిస్తూనే మనసును ఏకాగ్రతతో నిలిపి తన కుడి చేత్తో మంటలను ఆర్పడం ప్రారంభించాడు. అప్పుడే యోధ మనసులో మళ్లీ మిత్రవింద ముఖం ప్రత్యక్షమైంది. ఆమె ముఖం కళ్ల ముందు మెదిలిన క్షణం నిప్పు మరింత వేగంగా మండటం మొదలైంది. అది గమనించిన విదుర, యోధ, దయచేసి నువ్వు ఆ మిత్రవింద గురించి ఆలోచించి ఏకాగ్రతను చెదరగొట్టకు. అలా చేస్తే అది మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు అని విదుర హెచ్చరించాడు. అప్పుడు మళ్లీ యోధ శరీరం భయంకరంగా వణకడం మొదలైంది. దహించేస్తున్న ఆ నొప్పిని భరించలేక అతడు కేకలు పెడుతూ మోకాళ్లపై కుప్పకూలిపోయాడు. యోధ, యోధ అని విదుర భయంతో కేకలు వేశాడు. యోధ శ్వాస వేగం తప్పుతోంది. నిప్పు అతని నియంత్రణ దాటిపోయింది. మరుక్షణమే చెట్లు వేర్లతో సహా నేల కొరిగాయి. భూమి స్వల్పంగా కంపించింది. ఇదంతా చూసిన విదుర దిగ్భ్రాంతి చెంది ఆకాశం వైపు చూశారు. మెరుపులు మెరిశాయి. ఆకాశంలో ఒక తోక చుక్క నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. తోక చుక్క అని విదుర పెదవులు వణుకుతుండగా ఒక పెను ప్రమాదం ముంచుకొస్తోందని ఆయన గ్రహించారు. మరుక్షణమే కనురెప్ప మూసి తెరిచే లోపే ఎవరూ ఊహించని రహస్య సంఘటన ఒకటి జరిగింది. ఏం జరిగింది? యోధ ఆ నిప్పును ఆర్పగలిగాడా, లేక అష్టమ శిక్షణ అతని ప్రాణాలనే తీసేసుకుందా? ఆకాశంలో కనిపించిన ఆ తోక చుక్క యోధకి లభించబోయే శక్తికి సంకేతమా, లేక రాబోయే మహాప్రళయానికి ఆరంభమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.